ఈరోజు మనం బల్క్లో పన్నీర్ మష్రూమ్ బిర్యానీ చేస్తున్నామండి. ఇదిగోండి ఎసరికి నీళ్లు పెట్టాను. మా ఇంట్లో ఈరోజు వ్రతం ఉందన్నమాట. మా ఇంటికి ఈరోజు గెస్ట్లు వస్తున్నారు. సో గెస్ట్లకి లంచ్ పెట్టడం కోసం ఎసరికి బాస్మతి రైస్ని ఆల్రెడీ కడిగి పెట్టేశాను. 2 kgs బాస్మతి రైస్. అలాగే ఇదిగోండి రైతాకి క్యారెట్ తురిమాను, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కడిగి పెట్టేశాను. కేజీ రైతా చేస్తున్నాను. హ్యాట్స్ అండ్ కర్డ్ నాకు చాలా ఇష్టం, మంచి క్రీమీగా బాగుంటుంది. రైతా రెసిపీ ఆల్రెడీ మన దాంట్లో ఉంది. సింపుల్గా హోటల్ స్టైల్ రైతా అనమాట. వెజిటేబుల్స్ని కడిగితేనే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి, లేకపోతే కలర్ అంతా పింకిష్ కలర్లో వచ్చేస్తుంది. పెరుగులో కాస్త ఉప్పు, ఫస్ట్ లమ్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసేయడమే. వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లగా బాగుంటుంది. అంతే, రైతా రెడీ. సో ఈ గిన్నె పెడుతున్నాను. ఇందులో 4 kgs బిర్యానీ మంచిగా ఉడుకుతుందండి. సో కరెక్ట్ ఉంటుంది అనమాట, కుల్లా కుల్లా అంటాం కదా అలా. సో ఇప్పుడు నేను ఇందులో నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి ఇంట్లో కాచిన నెయ్యి, రవ్వ రవ్వగా ఇలా బాగుంటుంది. బిర్యానీ చేయాలి అంటే మంచి బాస్మతి, మంచి నెయ్యి ఖచ్చితంగా అవసరం. సో 2 స్పూన్ల నెయ్యి వేసాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే నెయ్యి మాడకుండా ఉండడానికి. ఇందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసేసాను. అలాగే చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలతో మంచి రుచి వస్తుంది బిర్యానీకి. ఇందులోనే ఉప్పు వేస్తున్నాను, కర్రీకి సరిపడా ఉప్పు. నేను మీకు కొలత చెప్తాను చూడండి. 2 kgs రైస్ తీసుకున్నాం మనం. అందులో 750 grams పన్నీర్ తీసుకున్నాను. అలాగే 2 ప్యాకెట్స్ మష్రూమ్ మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం చేస్తున్న బిర్యానీకి 2 kgs బాస్మతి రైస్కి మనం కంప్లీట్గా 15 members హ్యాపీగా తినొచ్చండి. అంటే పిల్లలతో కలిపి మా ఇంట్లో 15 members ఉన్నారు. ఇందులో కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసాను. ఇందులో మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. అలాగే పసుపు, పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మష్రూమ్స్ అన్నీ మంచి క్లీన్ చేసేసాను, జస్ట్ వాటర్లో వేసి వీటిని ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇందులో పన్నీర్ వేసి విరగకుండా మెల్లిగా కలుపుకోవాలి. ఇందులోనే కాస్త ధనియాల పొడి, కారం, 2 spoons కారం వేస్తున్నాను నేను. కొంచెం మేము కారంగానే తింటాం, మీ కారం చూసుకొని వేసుకోండి. అలాగే ఈ బిర్యానీకి ఫ్లేవర్ని తెచ్చేది షాహీ బిర్యానీ మసాలా. నేనైతే ఎవరెస్ట్ చేస్తానండి, మీ దగ్గర ఏది ఉంటే అది షాహీ బిర్యానీ మసాలా యూస్ చేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా, ఇది కూడా ఎవరెస్ట్ గరం మసాలానే. నూనెలో వేయాలి ఇవన్నీ, పన్నీర్కి ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది. సో కొంచెము ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని మగ్గనివ్వాలి. మంట చిన్నగా చేసేసి కాస్త మగ్గనివ్వాలి. చిన్న మంట పెట్టేసి మూత పెట్టాలి. ఇది మూత పెట్టేసి ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి. ఇందులో దాల్చిన చెక్క, సాజీరా, బండ పువ్వు, మరాఠీ మొగ్గ,
లవంగాలు, యాలకులు, జాపత్రి వేసేస్తున్నా. అలాగే ఇది కల్లుప్పు, ఎసరేసేటప్పుడు నీళ్లు బాగా మరగాలి. నానబెట్టుకున్న బియ్యం ఇది 1 గంట ముందే నానబెట్టేస్తే ఇలా తెల్లగా అవుతాయండి. అప్పుడే రైస్ మంచిగా అవుతుంది. ఇందులో వేసేద్దాం. రైస్ మంచిగా ఉడకాలన్నమాట. 95% రైస్ ఉడికిపోవాలి ఇక్కడే. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులో నేను ఉలవచారు వేస్తున్నానండి. 250 గ్రామ్స్ది 2 వేస్తున్నాను. నేను ఎప్పుడు ఇందిరా ఫుడ్స్ వాళ్ళది వాడతా. ఉలవచారు బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. కొంచెం వాటర్ వేద్దాం. ఇందులోనే కాస్త పెరుగు కూడా వేయాలండి. అప్పుడే ఉలవచారు బాగుంటుంది. కంపల్సరీగా పెరుగు పడుతుంది. ఒక ఫుల్ బౌల్, అప్రాక్సిమేట్గా ఒక 200 గ్రామ్స్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా ఉడకాలి. మూత పెట్టి అలాగే రైస్ ఒకసారి కలుపుదాం. ఇంకా ఉడకాలి రైస్. ఈ గ్లాస్లో కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్లో ఎప్పుడు ఫస్ట్ వాటర్ వేయాలి. వాటర్ వేసేసి దీంట్లో కొంచెం మిల్క్ వేయండి, పాలు వేసి కలిపి పక్కన పెట్టేయండి. రైస్ ఫస్ట్ ఒక 70-75% ఉడికిన తర్వాత పైన పరుచుకోవాలి. సెవెంటీ 70% ఉడికింది. ఫస్ట్ లేయర్ వేసాను. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మనం మళ్ళీ రైస్ వేయాలి. ముందే ఫుల్ ఉడికింది కింద వేసేస్తే మెత్తగా అయిపోతుంది. అదొకటి మనం బిర్యానీలో బాగా తెలుసుకోవాల్సింది. సో ఇప్పుడు 80% ఉడికిపోయింది. నోట్లో వేసుకుంటే మీకు తెలుస్తుంది. సో లాస్ట్ది ఒక 95% ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ పైన వేయాలి. సో ఇప్పుడు రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయింది. పైన వేసేద్దాం. రైస్ మంచి తీసుకుంటేనే ఏ బిర్యానీ అయినా మంచి కుదురుతుందండి. హోటల్లో ఉన్నప్పుడు అన్నీ వేరే వాళ్ళు చేసేవాళ్ళు. బిర్యానీ మటుకి నేనే చేసేదాన్ని. రోజు పొద్దున ఒక 2 అండీలు, సాయంత్రం ఒక 2 అండీలు పెట్టేసేదాన్ని. ఒకసారి 40 మెంబర్స్కి 50 మెంబర్స్కి వచ్చే అండి చేసేసేదాన్ని అనమాట బల్క్లో. అందుకే నాకు బల్క్ కుకింగ్ బాగా ఇష్టం. అండ్ బల్క్ కుకింగే అలవాటయ్యి చిన్న చిన్న వంటలు చేయడం అంటే నాకు రాదు అసలు. సో ఇలా మంచిగా రైస్ అంతా పరిచిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి కలర్ కొంచెం ఇలా వేయాలంతే. అక్కడక్కడ కనిపించాలి. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేద్దాం. పైన కొంచెం మంచిగా నెయ్యి పరచాలి. ఇట్లా నెయ్యితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు మూత పెట్టి ఈ బరువు ఏదైతే ఉందో పైన పెట్టేసేయాలి. మనం కరెక్ట్గా 20 మినిట్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ 90% కుక్ చేసిన రైస్ కాబట్టి. అదే కంప్లీట్గా కచ్చా బిర్యానీ అయితే 45 మినిట్స్ నుండి 1.5 అవర్ ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఆల్రెడీ మొత్తం దమ్ చేసేసాం. జస్ట్ మళ్ళీ ఆ పొగలు వచ్చి కిందంతా సెట్ అయ్యే వరకే ఉంచాలి కాబట్టి 20 మినిట్స్ నుండి 25 మినిట్స్ మోర్ దెన్ ఇనఫ్. కరెక్ట్గా 20 మినిట్స్ తర్వాత ఇలా పొగలు వస్తుందన్నమాట. సో బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇలా బల్క్లో మనం బిర్యానీ చేసినప్పుడు వెంటనే తీసి వడ్డించకూడదండి. అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చి అప్పుడు వడ్డిస్తే కనుక బాగా సెటిల్ అవుతుంది. సో గెస్ట్లు వచ్చాక నేను వడ్డించడం స్టార్ట్ చేస్తాను. బల్క్లో ఎప్పుడైనా మీరు పన్నీర్ లేదా మష్రూమ్ బిర్యానీ 2 కాంబినేషన్లో చేయాలి అనుకుంటే ఇలా చేయండి, బాగా కుదురుతుంది. చలో మరి బాయ్.